హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మోస్ట్లీ మీరు ఒక జాబ్ సర్చ్ లో ఉన్నారు, అది కూడా అబ్రాడ్ లో, అది కూడా ఎస్పెషల్లీ దుబాయ్ లో అనుకోవచ్చు. మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే, నా పేరు రేవంత్. సో నేను ఈ టాపిక్స్ మీద ఐటీ కెరియర్స్, ఇంకా అబ్రాడ్ మూవ్ అవ్వడం ఎలాగా, ఇంకా ఏ కంట్రీస్ ఫోకస్ చేయొచ్చు, ఏ కంట్రీకి ట్రై చేయడం వేస్ట్, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటిని ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియో ఫుల్ గా చూసి మీకు కనుక డెఫినెట్లీ ఇందులో ఏదో ఒక వాల్యూ ఉంది, మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక 2 minutes మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఏంటంటే ఒక 6 months బ్యాక్ దుబాయ్ మూవ్ అవ్వడం ఎలాగా, దుబాయ్లో జాబ్స్ ఎలా ఎతకాలి అని చెప్పి చాలా వీడియోస్ చేశాను. సో అప్పుడు నేను యాక్చువల్లీ ఆ వీడియోస్ని నేను వేరే ఛానల్లో పెట్టి ఆ తర్వాత ఇంకా ఈ ఛానల్లో రీఅప్లోడ్ చేసినప్పుడు నేను డిస్క్రిప్షన్ అనేది మనకి ఎరేస్ అయిపోతుంది. కాబట్టి చాలా మంది అప్పుడు 6 months బ్యాక్ లేకపోతే 1 year బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోకి ఇప్పుడు ఈ రోజుకి కూడా కమెంట్ చేస్తున్నారు, బ్రో ఆ కన్సల్టెన్సీ లిస్ట్ ఏదైతే చెప్పారో వాటిని మెన్షన్ చేయండి, అది మిస్ అయ్యింది చూడండి అని చాలామంది అడిగారు. ఇంకొంతమంది అయితే అసలు పెట్టడానికి మీకు ఏంటి ప్రాబ్లం, అసలు మీకు తెలుసా తెలీదా అని అడుగుతున్నారు. సో బ్రో, ఇట్స్ నాట్ ఇంటెన్షనల్, సో ఇట్స్ టోటలీ అన్ఇంటెన్షనల్. ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి మార్చేటప్పుడు రీఅప్లోడ్ చేసేటప్పుడు మిస్ అయిపోయింది. ఈ వీడియోలో అయితే డెఫినెట్లీ ఆ కన్సల్టెన్సీ లిస్ట్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అది కూడా నేను ఎలా కేటగరైజ్ చేశానంటే, ఒకవేళ మీరు ఐటీ ఫీల్డ్ అయితే మీరు రీచ్ అవ్వాల్సిన కన్సల్టెన్సీస్ ఒక 10, అలాగా ఎలక్ట్రికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి, అలాగా 4 categories-లో నేను కింద ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే యాక్చువల్లీ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే డేట్ ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్లో ఉన్నాము, ఇంకొక 2 days 2026. సో ఈ ఇయర్ చాలా చాలా క్రూషియల్, ఎందుకంటే ఒక పక్క ఏఐ అడ్వాన్స్మెంట్ అయిపోతుంది. సో దాని ఇంపాక్ట్ ఏంటంటే సగం కంపెనీస్ ఆ ఏఐలో ఇన్వెస్ట్ చేసే కోసం వాళ్ళ బడ్జెట్స్ని కట్ ఆఫ్ చేసే వల్ల చాలా చోట్ల లే ఆఫ్ జరుగుతున్నాయి. ఇంకొకటి ఆ ఏఐ టూల్స్, ఆ ఏఐ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మటుకు వర్క్ని, ఇంకొకటి అంటే ఫిజికల్గా ఒక మనిషి కూర్చొని కంప్యూటర్లో చేసే వర్క్స్ని చాలా వాటిని రీప్లేస్ చేసేస్తుంది. ఇంకొకటి బీపీఓ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ ఈమెయిల్స్ అవన్నీ చాట్ బాటే చేసేస్తున్నాయి. ఇంకా కాల్స్ కూడా ఆటోమేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక క్రెడిట్ కార్డులో మీరు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారంటే, మీకు ఒక టార్గెటెడ్ కస్టమర్స్ 100 members ఉన్నారంటే వాళ్ళందరికీ ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డు కావాలని అడుగుతారు కదా. ఎగ్జాక్ట్లీ ఒక హ్యూమన్ వాయిస్తో అదేలాంటి కాల్ చేసేటట్టుగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇంకొన్ని రోజుల్లో బీపీఓ జాబ్స్ అన్ని కట్ ఆఫ్ అయిపోతాయి. ఇలాగా ఇది ఎవరిని స్కార్ చేయడానికి కాదు, జస్ట్ మీకు రియాలిటీ చెప్పాలని. సో ఇలాంటిది చాలా చాలా జరుగుతున్నాయి. సో వాటి అన్నిటి ఇంపాక్ట్ ఎవ్రీడే పెరుగుతుంది. సో 2026 ఇస్ ఎన్ ఇయర్ లైక్ ఇలాంటి ఏఐ అడ్వాన్స్మెంట్స్కి, ఇంకా ఇలాంటి లే ఆఫ్స్కి, అంటే ఫ్యూచర్లో ఐటీ జాబ్స్ ఎస్పెషల్లీ లైక్ ఆర్ఎల్స్ ఒక డెస్క్టాప్ జాబ్ ఎలా ఉంటుంది అనేది మోస్ట్లీ నెక్స్ట్ 2 yearsలో, ఈ 2026 and 2027లో డిసైడ్ అవుతుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఫర్ ఎవ్రీబడి హూ ఇస్ లుకింగ్ ఫర్ లైక్ ఎస్పెషల్లీ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ జాబ్స్. సో ఈ 2026లో మీరు దుబాయ్కి రావాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ అండి, మీరు అన్ని పక్కన పెట్టేసాయి. ఫస్ట్ థింగ్ ఒక్క స్కిల్ నేర్చుకోండి, ఒక్క స్కిల్. ఇట్ క్యాన్ బి లైక్ డేటా అనలిటిక్స్ అంటే డేటా అనలిటిక్స్, ఒక డేటా సైన్స్ అయితే డేటా సైన్స్, లేకపోతే లైక్ జావా డెవలపర్ అంటే జావా డెవలపర్, ఆండ్రాయిడ్ అంటే ఆండ్రాయిడ్. ఒక్క స్కిల్ కంప్లీట్ మొత్తం నేర్చేసుకోండి. అంటే మీరు అందులో రాక్ సాలిడ్గా ఉండాలి. అంటే జస్ట్ జాబ్ ప్రిపరేషన్ గురించో అలా కాకుండా మీకు నిజంగానే ఒక ప్యాషన్ ఉండే ఒక స్కిల్ పిక్ చేసుకొని దాంతో ప్రో అయిపోండి. ఓకే, అది ఫస్ట్. ఒక్కవేళ మీరు అది కనుక చేయగలిగితే మీరు ఆల్రెడీ 50% మీరు ఇండియాలో ఆల్రెడీ ఈజీగా జాబ్ తెచ్చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అబ్రాడ్ మూవ్ అవుతున్నారంటే మీకు ఆల్రెడీ 50% రెడీ అయిపోయినట్టు. సెకండ్, మీరు ఆ స్కిల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంకొక థింగ్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, ఆ స్కిల్కి 2026లో అసలు వర్తా కాదా, అసలు దానికి వాల్యూ ఉందా లేదా. ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు ఐటీ జాబ్స్ ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని ఏఐ కోడింగ్ టూల్స్ ఉన్నాయి, అవి 85 to 90% కూడా అవే రాసేస్తున్నాయి. యాక్చువల్లీ అవి రాసేస్తున్నాయి, 100% రాసేస్తున్నాయి. మనం జస్ట్ ఒకసారి మాన్యువల్గా రివ్యూ చేసుకుని ఓకే అంటే ఇంకా సబ్మిట్ చేసేసి ప్రాడక్ట్లో దింపేయచ్చు. అంత అడ్వాన్స్గా అయిపోతున్నాయి. సో ఇలాంటప్పుడు మనం వెరీ ఓల్డ్ టూల్స్ అండ్ టెక్నాలజీస్, అంటే ఒక 5 to 10% కంపెనీస్ మాత్రమే వాడే ఒక టెక్నాలజీ ఆర్ టూల్ నేర్చుకున్నారనుకోండి, మీరు టు బి హానెస్ట్ మీరు ఎంత ట్రై చేసినా వేస్ట్. ఎందుకంటే ఆ 5 to 10% ఆఫ్ ద కంపెనీస్కి ఆల్రెడీ ఆ మార్కెట్ చాలా సాచురేటెడ్ మార్కెట్ ఉంటుంది. మీకు జాబ్ అనేది మీకు ఇంటర్నేషనల్ వీసా స్పాన్సర్ చేసి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళడానికి ఆ స్కిల్ అయితే సరిపోదు. సో మీరు చూస్ చేసుకునే స్కిల్ ఎలా ఉండాలంటే మోస్ట్ ఇన్ డిమాండ్, హాట్గా ఉండాలి. ఇంకా ఈజీగా రీప్లేస్ చేసేటట్టుగా ఉండకూడదు. ఇంకొకటి, ఆ మీ స్కిల్ ఏదైతే చూస్ చేసుకుంటున్నారో ఆ స్కిల్ తోటి ఏఐని కూడా యూస్ చేసి ఇంకా ఫాస్ట్గా ఎలా డెలివరీ చేయొచ్చు అనే నాలెడ్జ్ కూడా కొంచెం పెంచుకున్నారంటే, ఈ 2 things, ఒక పర్ఫెక్ట్ నీచ్ కోర్ స్కిల్ విచ్ ఇస్ హాట్ ఇన్ మార్కెట్, ఇన్ డిమాండ్ ఇన్ మార్కెట్, ఆల్సో
ఈ స్కిల్ని ఏఐ తోటి ప్యార్ చేసి ఎలాగైతే మీరు ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎఫిషియెంట్గా డెలివరీ చేయొచ్చు, అంటే మీ జాబ్లో డే టు డే జాబ్లో ఇలా డెలివరీ చేయొచ్చు. ఈ 2 స్కిల్స్ని మీరు కనుక మాస్టర్ చేసేస్తే ఇంకా మీకు సెట్ అనమాట. 75% యూ విల్ బి రెడీ టు గెట్ ఏ ఇంటర్నేషనల్ వీసా స్పాన్సర్షిప్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు దుబాయ్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఎస్పెషల్లీ యూఎస్, యూకే ఆ కంపెనీస్ అన్నీ కూడా ఒక్కొక్క బ్రాంచెస్ అయితే యూఏలో ఓపెన్ చేస్తున్నాయి. ఎందుకంటే ఫర్ డిఫరెంట్ రీజన్స్, అంటే మార్కెట్ చాలా ఇదిగా ఉంది. ఇంకొకటి యూఏఈ గవర్నమెంట్ ఎస్పెషల్లీ అబుదాబి గవర్నమెంట్ వరల్డ్స్ ఫస్ట్ ఫుల్లీ ఏఐ గవర్నమెంట్ నడుపుదాం అనుకుంటున్నాయి. అంటే ప్రతి చోట గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిట్లో కంప్లీట్లీ ఏ అనుకుంటున్నారు 2030 లోపల. సో 2030కి ఇంకా 4 years మాత్రమే ఉంది. సో దే ఆర్ ఇన్వెస్టింగ్ హెవీలీ ఆన్ ఏ. సో ఇలాంటి ఒక చోట వాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఈ యూఏఈ అనేది ఇప్పుడు ఒక హాట్ హబ్ ఫర్ ఏఐ అండ్ ఏఐ రిలేటెడ్ కంపెనీస్. సో కాబట్టి ఈ 2026 నుంచి ఒక 28 వరకు అనుకోండి, ఇది ఒక గోల్డెన్ పీరియడ్ టు మూవ్ టు యూఏఈ విత్ యువర్ ఏఐ అండ్ రిలేటెడ్ స్కిల్స్ వల్ల. సో ఇదొకటి. సో ఆబ్వియస్లీ మోర్ కంపెనీస్ ఇక్కడ సెటప్ అవుతున్నాయంటే మోర్ జాబ్స్ ఇన్ ఎవ్రీ సింగిల్ ఫీల్డ్, అంటే నాట్ జస్ట్ ఐటీ, ఎలక్ట్రికల్ అన్ని సెగ్మెంట్స్ కూడా కొంచెం కొంచెం అలా పెరుగుతూ వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు 2025 అండ్ అబోవ్లో ఇన్ ద రీసెంట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ చూసుకుంటే యూఏఈ అయితే ఒక ప్యూర్ సన్షైన్ అండి. అసలు డ్రాబ్యాక్ అంటూ చెప్పడానికి లేదు. ఐటీ మార్కెట్, జాబ్ మార్కెట్ అయితే చాలా బాగుంది. చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు రెఫరెన్సెస్ లేకుండా, లేకపోతే ఒక రెఫరల్ లేకుండా, లేకపోతే తెలిసిన వాళ్ళు ఆ కంట్రీలో లేకుండా యూఏలో జాబ్ రాదని. ఆయన నన్ను అడిగితే ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్ అంటాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మీకు స్కిల్ ఉండి మీకు ఆ స్కిల్ ఉన్నట్టుగా మీరు ఇంటర్వ్యూలో కన్వే చేసుకుంటే చాలు. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వుడ్ బి హ్యాపీలీ స్పాన్సరింగ్ వీసా టు యూ. కాబట్టి ఆ థింగ్ని అయితే వదిలేసేయండి. అంటే మనకి అక్కడ ఎవరు తెలియదు, మనకి జాబ్ వస్తారా, రెఫరల్ కావాలా, అది అయితే వదిలేసేయండి. సో మళ్ళీ రీఇటరేట్ చేస్తాను. ఫస్ట్ ఒక మంచి డిమాండ్లో ఉండే ఒక స్కిల్ నేర్చుకోండి. ఏఐని యూజ్ చేసి ప్లస్ ఆ స్కిల్ని యూజ్ చేసి ఎలాగైతే మీరు ఫాస్ట్గా కంపెనీకి ఎఫిషియెంట్గా డెలివరీ చేయాలో అది నేర్చుకోండి. ఈ 2 స్కిల్స్ మీరు నేర్చుకున్న తర్వాత ఒక మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా లింక్డ్ఇన్లో చాలా యాక్టివ్గా ఉండండి. లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండడం అంటే జస్ట్ జాబ్స్కి వెళ్ళి అప్లై కొట్టడం కాదు. లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎలక్ట్రికల్ చిప్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు అనుకోండి, యూఏఈలో ఉండే ఆ కంపెనీస్ని ఫాలో అవ్వండి. అందులో వర్క్ చేసే హెచ్ఆర్, లేకపోతే అక్కడ ఉండే ఒక సిటీఓ, సిఇఓ, లేకపోతే ఒక డైరెక్టర్, వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పంపించి వాళ్ళ నెట్వర్క్లో జాయిన్ అవ్వండి. యాక్టివ్గా ఎంగేజ్ అవ్వండి. ఇట్స్ ఎ మీనింగ్ఫుల్ కనెక్షన్గా ఉండాలి. జస్ట్ మీరు డైరెక్ట్గా కనెక్షన్ రిక్వెస్ట్ పంపించేసి వాళ్ళు అక్సెప్ట్ చేశారని డైరెక్ట్గా వెళ్ళి నాకు జాబ్ కావాలి అని అలా అడగడం పేరు నెట్వర్కింగ్ కాదు. అది కాదు లింక్డ్ఇన్ పర్పస్కి. లింక్డ్ఇన్లో ఇప్పుడు వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ప్రోడక్ట్ ఫీచర్ షిప్ చేసాము అలా ఏదో పెట్టారనుకోండి, సో ఆ పోస్ట్కి మీరు ఎంగేజ్ అవ్వడం, అలాగా మీరు ఫ్రీక్వెంట్గా ఒక 1 year అలా చేస్తుంటే వాళ్ళు మీతో ఎంగేజ్ అవుతూ ఒక బాండ్ లాగా అలాగ అయినప్పుడు ఆ తర్వాత యూ కెన్ టేక్ ఏ లెవరేజ్. అంటే రైట్ ఆపర్చునిటీ మీరు చూసినప్పుడు యూ కెన్ గో అండ్ ఆస్క్ ఫర్, లైక్ నేను అప్లై చేద్దాం అనుకుంటున్నా, అలాగా నెట్వర్కింగ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక 50% ప్లస్ ఆ జాబ్ అప్లై చేయడం లింక్డ్ఇన్లో. ఇది అంటే ఈ 2 చేశారంటే 100% మీరు లింక్డ్ఇన్ని యాక్టివ్గా పర్ఫెక్ట్గా యూస్ చేస్తున్నట్టు. సో ఇది చేసుకుంటూ వెళ్తే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ విల్ రీచ్ అవుట్ టు యూ అండ్ దే విల్ టేక్ ఎన్ ఇంటర్వ్యూ అండ్ మీకు వీసా స్పాన్సర్షిప్ కూడా చేసి రెడీగా ఉంటారు. సో యాక్చువల్లీ నేనైతే ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడదాం అనుకున్నా. అంటే 2026లో ఎలాంటి స్కిల్స్ పిక్ చేసుకోవాలి, నా రికమెండేషన్స్ ఏంటి, ఇంకా యూఏఈ కాకుండా ఇంకా ఏ కంట్రీస్ వైపు మనం చూడొచ్చు. ఇప్పుడైతే చాలా కంట్రీస్లో అసలు ఇండియన్స్ అంటేనే ఒక హేట్రెడ్ పెరిగిపోయింది కాబట్టి తిరిగి పంపించేస్తున్నారు. అసలు వీసాస్ అప్రూవ్ కావట్లేదు. ఇంకొకటి అంత డిమాండ్ కూడా ఉండట్లేదు. ఎస్పెషల్లీ ఈ ఐటీ ఫీల్డ్లో ఎలాగైతే ఉండిందో, అంటే బిఫోర్ కోవిడ్ అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బయట నుంచి ఇంటర్నేషనల్ హైర్స్ చేసుకోవడానికి చాలా ఇష్టపడ్డాయి. కానీ ఇప్పుడైతే అలా లేవు. కాబట్టి చాలా చాలా లిమిటెడ్ కంట్రీస్ మాత్రమే మనం టార్గెట్ చేయగలం. అవన్నీ నేను ఆల్రెడీ కొంచెం రీసెర్చ్ చేసి 2026లో ఏదైతే బెస్ట్ కంట్రీస్, కొంచెం ఈజీ టు మూవ్, ఇంకా ఎక్కువ ఇంటర్నేషనల్ హైర్స్ని తీసుకునే కంపెనీస్ ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి, మినిమం శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాగ చాలా డేటాస్ అయితే గ్యాదర్ చేసుకుని అన్నిటి గురించి మాట్లాడదాం అనుకున్నా. కానీ ఈ టైం అయితే సరిపోదు. సో ఈ వీడియో ఆల్రెడీ 10 minutes కంటే దాటేసింది అనుకుంటున్నా. కాబట్టి ఇంకొకటి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. యాక్చువల్లీ అంటే మేబీ 3-4 hours కూడా చెప్పేస్తాను. కానీ మీరు రిసీవింగ్ చేసుకుంటున్నప్పుడు మీకు అది వెళ్ళి చేరాలి కదా. సో ఎఫెక్టివ్గా మీకు అది చేరాలంటే సో ఐఎమ్ థింకింగ్ టు మేక్ ఇట్ బ్రేక్ డౌన్ ఇంటూ స్మాలర్ వీడియోస్. ఇది ఒక 10 minutes వీడియో. నెక్స్ట్ అదా చేసుకుంటూ వెళ్దాం. సో మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇంకేదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి, మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే నా పర్సనల్ వర్క్ని ఒక ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకుంటూ కొంచెం టైం అయితే యూట్యూబ్ కూడా కేటాయిద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ అప్కమింగ్ డేస్లో మోర్ యాక్టివ్లీ వీడియోస్ చేస్తాను. సో స్టే ట్యూన్. సో ఈ వీడియోలో మీకు అట్లీస్ట్ కొంచెం వాల్యూ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు తెలిసింది, మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇంకా మీకు ఏమనిపించిందో జెన్యూన్గా కిందకి కామెంట్ చేయండి. ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఇంకా టాప్ మేట్ లింక్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఒక స్పెసిఫిక్ డిస్కషన్ చేయాలి, ఒక పర్సనల్గా నాతో మాట్లాడాలంటే కింద టాప్ మేట్లో యూ కెన్ రీచ్ మీ అవుట్. మోస్ట్లీ రీచ్ అవుట్ అవుతున్నారంటే మేబీ
90% ఐ వుడ్ ట్రై టు అటెండ్ ద కాల్. అప్పుడు ఏదైనా అప్ ఫ్రంట్కి ఏదైనా ఒక టాస్క్ వస్తే మేబీ రీషెడ్యూల్ చేయొచ్చు. సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ వెన్ యూ బుక్ ఇట్. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ రేవంత్. బై.